హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అదే కదా ఇది ఎంచుకుందాం తింటాను లేదా ఇది వచ్చి కేసరి అంట ఎలా ఉంటుంది చూద్దాం. బాదం మిల్క్లా ఉంది. ఈరోజు మా బుద్ధిమంతుడి పుట్టినరోజు, అందుకే పార్టీ ఇవ్వడానికి అయితే వచ్చాడు. మొత్తం 20 మందికి ఆడి పార్టీ బాగా ఇస్తాడు. మేము కూడా బాగా కుమ్ముతాం. ఈరోజు కుమ్మేద్దాం. మా ఊళ్ళందరూ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేనైతే బార్బిక్యూ రెస్టారెంట్కి అయితే వచ్చాను. మా ఊళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు రెస్టారెంట్ ఎలా ఉందని చూపిస్తాను రండి. ఈ టేబుల్స్ అన్ని రిజర్వ్ అయిపోయాయంట. మనల్ని వచ్చి ఆ లాస్ట్ ప్లేస్ తీసుకెళ్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారని. మొత్తం 20 మందికి అయితే బుక్ చేస్తాం టేబుల్స్ అనేవి. స్టార్టింగ్ అక్కడ 2, 8, 10, మళ్ళీ ఇక్కడ ఒక 4, మళ్ళీ ఇక్కడ మా ఇక్కడ ఒక 8 టేబుల్స్. ఇంకా మా వాళ్ళు చాలా మంది రావాల్సిన వాళ్ళు అయితే ఉన్నారు. అందుకే మొత్తం అలా రెస్టారెంట్ తిరిగి ఏవే ఉన్నాయని చూడడానికి అయితే వచ్చారు. ఇది వచ్చేసి స్ట్రాబెరీ కేక్ అంట. అదే పక్కన ఉంది పైనాపిల్ కేక్ అంట. ఒకటైతే తీసి చూద్దాం. బాగా ఉందో. ఇది మళ్ళీ కేసరి పేహరీని అంట. మరేంటో తెలియదు, నాకైతే బాగా కనిపిస్తుంది. వాళ్ళు మొత్తానికి ఫోటో సెక్షన్ అయితే పెట్టారు, చూస్తున్నారు. బాగా వస్తుంది. మనం మెయిన్ కోర్స్ ఏవే ఉన్నాయైతే చూద్దాం. ఇది వచ్చేసి చికెన్ సూప్, మళ్ళీ పక్కనే చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఎలా ఉందో అన్నీ ఒకటే. ఇంకా ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఇదేంటో చూద్దాం. ఓడిపోయింది. చికెన్ లార్పారా, ఓకే గ్రేవీ చికెన్. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఇవన్నీ మనం పొట్టలు అయితే వేసేయాలి అర్జెంటుగా. పచ్చడి, ఇంకా అవన్నీ సెలర్స్ అన్నమాట. చూస్తున్నారు చిరాగర పెరుగన్నం కూడా సెలర్స్ యాడ్ చేస్తారు. ఇంకా అలాగా ఇది వచ్చి వెజ్ కోర్స్. చూద్దాం ఇవే ఉన్నాయా. నూడిల్స్, ఇంకా ఇక తీసారు పక్కన. అదేదో రసంలో ఉంది. ఏంటది? ఇది వచ్చేసి కడాయి పన్నీర్ అంట. చూడడానికి చాలా గ్రేవీగా ఉంది. ఇది ట్రై చేద్దాం. ఇంకా టొమాటో పప్పు. ఓడి అమ్మ, దీన్ని కూడా వదలలేదురా వెజ్లా. ఇక్కడికి వచ్చి అది ఎవడైతే తింటాడే. ఇది ఎంతమంది తింటారో కింద కామెంట్స్ చెప్పండి. ఇది వచ్చి మళ్ళీ వెజ్ బిర్యానీ. ఇంకా వెజ్ మంచూరియన్ సూప్. ఇది వెజ్ సూప్ మళ్ళీ. చూస్తున్నారా, మనం బార్బిక్యూకి వచ్చాం కాబట్టి ఇక్కడ ప్రతిదీ అన్లిమిటెడ్. మనం నచ్చినంత తినొచ్చు. ఇక్కడ ఇది వచ్చి ప్రైస్ మళ్ళీ. మొత్తం మా వాళ్ళందరూ అయితే వచ్చారు. స్లాట్ టైం 7:30 అయితే. ఇది వచ్చి 8:15 అయితే వచ్చారు. అందరం స్టార్ట్ చేయాలి తినడానికి. ఈరోజు మ్యాచ్ అయితే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు అలా ఫోన్లో హాట్స్టార్ ఓపెన్ చేసుకుని మ్యాచ్ చూసుకుంటూ ఉండిపోతున్నారు. అది స్టార్ట్ అయ్యేది అవుతుంది. ఇంకందరం ఆరంభించడానికి అయితే రెడీగా ఉన్నాం. స్టార్ట్. ఫస్ట్ మనకు వచ్చేసి వెజ్ స్టార్టర్ అయితే పెట్టారు. ఇది వచ్చి స్వీట్ కార్న్ ఫ్రై అంట. చూద్దాం ఎలా ఉంటుంది తినేసి. ఫస్ట్ వచ్చి స్వీట్ కార్న్ ఫ్రై అయితే ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందా. బాగా ఉంటుంది. ఇంకా తినేలోపే చికెన్ వింగ్స్ అయితే పెట్టారు. ఇంకా మైనస్ లో ముంచుకొని ఫుడ్ లాగేస్తా. మా ఆవిడ వచ్చేసి ఆ పానీపూరిలో ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన చికెన్ వింగ్స్ మొత్తం చికెన్ తీసి ఆ పానీపూరిలో పెట్టి ఆనియన్స్ తో గ్రీన్ చట్నీతో కలిపి మొత్తం చూడండి ఎలా తింటున్నాడు. నవ్వుతున్నాడు. బట్టి తినేసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? సూపరా. కానీ చిల్లీ చికెన్ అయితే ట్రై చేస్తాను. కొంచెం గట్టిగా ఉంది చిల్లీ చికెన్ ప్రెజెంట్.
నేర్చుకున్నాం తింటాను లేదా వీడి బతుకంతా లేటే ఇప్పుడు. ఇది వచ్చేసి ఫిష్ క్రిస్పీ ఫ్రై అంట. నాకు ఇదైతే చాలా నచ్చింది స్టార్టర్స్ అన్నిటికన్నా. ఇది వచ్చి కేసరి అంట, ఎలా ఉంటుంది చూద్దాం. బాదమిలా ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ కొత్త ప్లేట్ తీసుకొని పెరుగన్నం అయితే వేసుకొని వచ్చాను. తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా నాకు నచ్చిన డెజర్ట్స్ అని ప్లేట్ వేసుకొని తీసుకొచ్చాను. నాకు అన్నిటికన్నా మెయిన్ ఈ బాదం కేసరి అయితే చాలా నచ్చింది. మళ్ళీ వెళ్ళి అక్కడ అన్ని తాగేసాను. ఇంకా నెక్స్ట్ మా ఊరికి కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుందంటే అక్కడికైతే వెళ్ళిపోయాను. స్టార్ట్. మొత్తానికి బర్త్డే పార్టీ అయితే బాగా అయింది. ఒక్కొక్కరికి 470 రూపీస్ అయితే పడింది. మొత్తం 23 మెంబర్స్. అలా డిస్కౌంట్ పోయాను 9500 అలా పడింది. కేక్ డబ్బా కూడా ఇచ్చారు. నేనైతే ఫుల్ సాటిస్ఫైగా తినేసాను. మొత్తం బిల్ అయితే బ్యాలెన్స్ చేశాను. దగ్గర 15 సార్లు చికెన్ వింగ్స్, చికెన్ చిల్లీ చికెన్, మళ్ళీ అపోలో ఫిష్, అలా మల్టిపుల్ స్టార్టర్స్తోనే అయిపోయింది. అసలు మెయిన్ కోర్స్కే వెళ్ళలేదు. ఇంకా మా వాడికి గిఫ్ట్ ఇద్దామని వాళ్ళ ఇంటికైతే వచ్చాం. అలా మా ఆవిడ బర్త్డే అయితే అయింది. ఆడికి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ వాచ్ అన్నమాట. దాని తర్వాత అదే షోరూమ్ లో ఫాస్ట్ ట్రాక్ పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నాం. ఇంకా ఆడికి ఇష్టమైన వైట్ షూస్ కూడా తీసుకున్నాం. స్పోర్ట్స్ మ్యాన్ ఇడి, పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ గడి, పెద్ద ఆటగాడి. ఇంకా తర్వాత గ్లాసెస్ కూడా తీసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఆడికి నచ్చింది మాత్రం ఎక్కువ ఈ రోహిత్ శర్మ కీ చైన్. ఎందుకంటే ఆడికి రోహిత్ శర్మ అంటే పిచ్చి. అందుకే ఇంకా కీ చైన్ కూడా తర్వాత ఇంకా ఫైర్ క్యాంప్ దగ్గర ఉండి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాం. బాయ్ గాయ్స్.